of God this evening. జోసెఫ్ హెన్రీ సోదరులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ విధంగా ఆహ్వానించినందుకు. అలాగనే చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ కూడా Thank you, Kiran, for this important ministry of translation. సోదరుడు కిరణ్ కూడా వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ తర్జుమా చేయడానికి ప్రాముఖ్యమైనటువంటి ఈ పరిచర్యను కలిగి we will go directly into the subject. మన అంశంలోనికి మనము నేరుగా వెళ్దాం. Right, so we have been studying from the book of Job. మనము యోబు గ్రంథం నుండి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. And Job, the book of Job, the personality of Job, the various words of Job, and the end has got tremendous comparison. So we know that the New Testament begins redemption plan through the Lord Jesus. We see about his spiritual life. ఆత్మీయ జీవితాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. And we also see his word-based life. ఆయన మాటల ద్వారా ఆయన కనుపరిచినటువంటి యొక్క జీవితాన్ని కూడా మనము గమనించగలం. All these may look same or the similar words. ఇవన్నీ కూడా చాలా సామాన్యంగా సాధారణంగా ఒకే రీతిగా ఉన్నటువంటి మాటలుగా కనబడవచ్చు కానీ yes, they are definitely similar words. They belong to the same family. దాని యొక్క భావము అర్థాలు అన్ని కూడా వేరువేరుగా మనకు కనబడుతూ ఉంటాయి. So we have come to the third aspect of the battles of Job. యోబు యొక్క జీవితంలో ఆ పోరాటాల యొక్క ఆ మూడవ భాగానికి మనం వచ్చినప్పుడు, and that is the battles with his friends. తన స్నేహితులతో తాను కలిగి ఉన్నటువంటి యొక్క ఆ పోరాటాన్ని అది సూచిస్తూ ఉంది. Now this is not something ordinary to understand. It has got a definite meaning in it. అందులో ఖచ్చితమైనటువంటి ఒక చక్కటి అర్థము అందులో ఉన్నట్టుగా అది సాధారణంగా అది లేదు అన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. Right, we know that this battle with his friends is based on exchange of words in communication. మనకు తెలుసు ఈ పోరాటము యోబు యొక్క ఆ యొక్క మాటలు ఆ యొక్క సంభాషణ తన స్నేహితులతో కలిగి ఉన్నటువంటి దానిని బట్టి మనము దాన్ని అర్థం చేసుకోగలం. So we find how Job in his progressive faith life begins to speak words. యోబు తన విశ్వాస జీవితంలో ఆయన కొనసాగుతూ ఉండగా ఏ విధముగా ఆ యొక్క మాటల సంభాషణ ఏ విధంగా ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడో. So chapter 3 we find is the beginning of the speaking or the communication or the word life of Job. యోబు గ్రంథం 3వ అధ్యాయం ఆ ప్రారంభ వచనాల్లో మనం గమనించినట్లయితే తాను ఏ విధంగా మాట్లాడ మొదలుపెట్టి ఉన్నాడో అది మనం అక్కడ గమనించగలం. And thereafter there are 21 chapters up to chapter 33 where Job is speaking, answering, speaking, and also speaking to God. దగ్గరగా అక్కడ 21 అధ్యాయాలు 33వ అధ్యాయం వరకు కూడా ఏ విధంగా యోబు తాను ఆ సంభాషణ చేస్తూ వచ్చాడో, అట్లానే ప్రత్యుత్తరం ఇస్తూ వచ్చాడో, అట్లానే దేవునితో కూడా మాట్లాడుతూ వచ్చాడో మనం గమనిస్తాం. Yeah, so in the first aspect Job is pouring out his own words. ఆ మొదటి ఆ యొక్క భాగంలో మనం గమనించినట్లయితే యోబు తన యొక్క మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. He is pouring out his inner soul in the form of words. తన అంతరంగంలో ఉన్నటువంటి యొక్క భావాన్ని అంతటిని కూడా ఆ యొక్క మాటల రూపంలో దాన్ని అక్కడ బయట పెడుతూ ఉన్నాడు. And we need to understand that these are also the words of faith. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఇది విశ్వాస సంబంధమైనటువంటి యొక్క మాటలను అని మనం గమనించగలం. Secondly,
రెండవదిగా he is answering his friends concerning the words that they are speaking to him. తన స్నేహితులు మాట్లాడుతూ ఉన్నటువంటి యొక్క ఆ మాటలను ఉద్దేశించి తాను అక్కడ మాట్లాడుతూ ఉన్నట్టుగా యోబు మనము గమనిస్తాం. So first is words coming out from his own soul as words of anguish, pain and agony of his own life. తన యొక్క జీవితంలో తాను ఎదుర్కొంటున్నటువంటి యొక్క బాధ మధ్య ఆ యొక్క వేదన మధ్య తన అంతరంగములో తన ప్రాణము నుండి వస్తున్నటువంటి విశ్వాస సంబంధమైన ఆ మాటలు. Secondly, he is answering with words the words of his friends. తరువాత తన స్నేహితులు మాట్లాడుతున్న మాటలను బట్టి ఉత్తరం ఇస్తూ తాను మాట్లాడుతున్నటువంటి రెండవ విధానము. Thirdly, మూడవదిగా in the process of his communication, he is also communicating or uttering words to God. ఆ మూడవ భాగంలో తన యొక్క సంభాషణలో భాగముగా తాను మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. It is words to God and words about God. అది దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, ఆ దేవునిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. When you look at chapter 42, 42వ అధ్యాయంలో మనము గాని చూస్తే, and last time we have said in verses 7 and 8, గత వారం మనము చెప్పుకున్నాము 7వ వచనం 8వ వచనంలో God is speaking to Eliphaz, one of the friends, and he says like this. దేవుడు ఎలీఫజును యోబు యొక్క స్నేహితుతో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. He says that you and your two friends, now look at this, you and your two friends have not spoken the thing right about me as my servant Job. అక్కడ దేవుడు ఎలీఫజుతో మాట్లాడుతూ నీవును నీ ఇద్దరు స్నేహితులు కూడా నా సేవకుడైన యోబు పలికినట్లుగా మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకులేదు అని మాట్లాడుతూ చెప్తున్నాడు. Right. God is interested in the words that were spoken by Eliphaz. ఆ దేవుడు ఎలీఫజు పలికినటువంటి యొక్క ఆ మాటలను బట్టి ఆయన అక్కడ కొంత ఉత్సాహాన్ని చూపెడుతూ ఉన్నాడు. And also the Lord God is interested in the words spoken or replied by Job. అదే సమయంలో యోబు ప్రత్యుత్తరముగా మాట్లాడినటువంటి యొక్క ఆ మాటలను ఉద్దేశించి కూడా ఆయన అక్కడ ఆసక్తి కనపరుస్తూ ఉన్నాడు. Now if you look at chapter 32, 32వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, we find how according to the plan of God there comes Elihu. Now Elihu is not a friend of Job, but Elihu is like a picture of the Holy Spirit watching the conversation between Job and the friends. అక్కడ ఎలీహు అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ యోబు యొక్క స్నేహితుడు కాదు గాని దేవుని యొక్క ప్రణాళికలో ఎలీహును కూడా అక్కడ మధ్యకు ఆ సంభాషణలోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మకు గుర్తుగా అక్కడ కనబడుతూ ఉంటాడు. Now if you look at chapter 32 and you read from verses 1 up to verse 6, 32వ అధ్యాయము మొదటి వచనం నుండి 6వ వచనం వరకు కూడా మనము చదువుకున్నట్లయితే, every word that Elihu is kind of speaking there is talking about an answer, a speaking and a communication. ఆ యొక్క ప్రతి వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఎలీహు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటలో కూడా ఒక జవాబు అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నట్టుగా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. If you look at verse 1, ఆ మొదటి వచనాన్ని మనం గమనిస్తే, the three men seized what to answer Job. I mean, no, answer is talking about word, isn't it? అక్కడ ఆ ముగ్గురు మనుషులు కూడా అక్కడ వారు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నారు. అది వారి యొక్క మాటను అది తెలియజేస్తుంది కదా. Now if you look at verse 3, మూడో వచనాన్ని గాని మనం గమనిస్తే, it says that the three friends found no answer and condemned Job. ఆ ముగ్గురు స్నేహితులు కూడా ప్రత్యుత్తరము ఏమీ చెప్పలేక మరి వారు యోబు మీద దోషం మోపినట్టుగా మనం అక్కడ గమనించగలం. If you look at verse 2, రెండో వచనాన్ని చూసినట్లయితే, you find it's talking about Job justify himself with words. అక్కడ యోబు తన్ను తాను ఆయన నీతిమంతుడుగా తన మాటల ద్వారా కనపరుచుకుంటూ ఉన్నట్లుగా అక్కడ యోబు మీద వారు అక్కడ తెలియజేస్తున్నారు. Verse 4, 4వ వచనంలో, it says Elihu waited till Job had spoken. Look at that. Job had spoken. That means it is a speaking that is meant over there.
అక్కడ ఎలీహు అక్కడ యోబు యొక్క ఆ మాటలను కనిపెడుతూ అక్కడ ఉంటూ ఉన్నాడు. యోబు మాట్లాడుట అనేది అక్కడ మనం Right. గమనిస్తాం. And in verse 5, 5వ వచనంలో మనం గమనించినట్లయితే it says, when Elihu saw that there was no answer in the mouth of the men. అక్కడ ఎలీహు మరి అక్కడ మాట్లాడుతున్నటువంటి యొక్క ఆ మనుష్యులు ఏ ప్రత్యుత్తరము ఇవ్వకపోవుట అనేది కూడా గమనిస్తాం. And in verse 6, 6వ వచనంలో now how Elihu is also uttering the word. He says, Elihu the son of Barakah, the Buzite, answered and said. ఇక్కడ ఎలీహు కూడా మరి భుజీయుడైన బర్కేయేలు కుమారుడు ఎలీహు ఇలాగు మాట్లాడసాగెను అని చూస్తున్నాం. Now, what is the idea behind these thoughts? ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఆలోచన వెనుక యొక్క ఉద్దేశము ఏంటి? Now the battle, is the battle of words. కాబట్టి వీటన్నిటిని బట్టి మనము చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక పోరాటము ఆ మాటలో ఆ సంభాషణను బట్టి జరుగుతూ ఉన్నట్లుగా గమనించాలి. Right. Matala and Sambhashan, right? Both are concerned, right? It talks about utterance of words. You utter, somebody else utters, your family member utters, the world utters. It's talking about words. ఈ సంభాషణలకి మాటలు అన్నప్పుడు అది నువ్వు మాట్లాడతావు, నీ కుటుంబీకులు మాట్లాడుతూ ఉంటారు, ఈ లోకమంతా కూడా ఆ మాటలను ఉచ్చరిస్తూ ఉంటారు. Now, concerning this, just before we go into this study, మనము ఈ యొక్క అంశం యొక్క అధ్యయనంలోనికి వెళ్ళక ముందు we need to understand our life is actually made up of words, our spiritual life, right? మన ఆత్మీయ జీవితము వాస్తవంగా మన యొక్క ఈ మాటల యొక్క లెక్క సంభాషణ తోనే అది ముడిపడి ఉంటూ ఉంటుంది. Right. We have those scriptures very clear in Romans chapter 10. మనకు లేఖనాలు బాగా స్పష్టంగా మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. పత్రిక 10వ అధ్యాయంలో faith comes by hearing. That's in verse 17, I suppose. Faith comes by hearing, and what? Not hearing stories, right? Hearing the word of God. వినుట ద్వారా విశ్వాసము కలుగును అని బహుశా 17వ వచనంలో రాయబడినట్లుగా ఉన్నది. అయితే వినుట అంటే వాస్తవంగా కథలు వినటం కాదు గాని దేవుని యొక్క వాక్యాన్ని వినుట అని. It's the word. You hear the word. అది వాక్యము, ఆ మాట, దానిని వినుట. Right. When James is talking about this, యాకోబు దీని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు he says in chapter 1, he that looketh into the perfect law of liberty ఆ సంపూర్ణ నియమము అను దేవుని యొక్క వాక్యం వైపు చూసినప్పుడు Hebrews chapter 4 verse 12, హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకవేళ 4వ అధ్యాయం 12వ వచనాన్ని గురించి మాట్లాడుకున్నట్లయితే the word of God is quicker and sharper than any two-edged sword, right? దేవుని వాక్యము ఎటువంటి వాడి అయినటువంటి ఖడ్గము కంటే, రెండంచుల ఖడ్గము కంటే కూడా అది వాడిస్తూ ఉన్నాడు. If you talk about 1 Peter chapter 1, మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో గమనిస్తే at the end of the chapter he says you are born again by the eternal word of God. మీరు దేవుని జీవముగల వాక్యము ద్వారా మీరు మరలా జన్మించి ఉన్నారు అని తెలియజేస్తున్నారు. Now if you look at Revelation chapter 1, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయాన్ని గాని గమనిస్తే what is the testimony, what is the word which John is saying to the believers? అక్కడ ఏ మాటను అపోస్తలుడైనటువంటి యోహాను విశ్వాసులకు తెలియజేస్తూ ఉన్నాడు. I John am your companion, your brother, and he says now in the Isle of Patmos, because of what? Because of the word of God and the testimony of Jesus Christ. మీ సహోదరుడును యేసు క్రీస్తును బట్టి ఆ యొక్క సాక్ష్యమును బట్టి దేవుని వాక్యమును బట్టి నేను ఆ పద్మసు ద్వీపములో పరవాసనై ఉన్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. I hope you are understanding the truth behind the control or the complete filling of the word of God in a believer's life. కాబట్టి మనము ఇక్కడ బహుశా మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం ఇక్కడ ఏంటి అంటే విశ్వాసి యొక్క జీవితంలో ఏ విధంగా ఈ మాటలు లేక దేవుని యొక్క వాక్యముతో అది నింపబడి ఉండాలి అనేది. And that is why Paul in Colossians 3 he says, అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటూ ఉంటాడు. He says let the word of Christ dwell in you richly. క్రీస్తు యొక్క వాక్యము మీ హృదయములలో
సమృద్ధిగా నివసింపజేయనీడి అని You know, తెలియజేస్తున్నాడు. this is one of the very important aspects as we are studying through the book of Job. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒకానొక అంశముగా యోబు యొక్క గ్రంథంలో మనము దీన్ని గమనించగలం. Right. That is why God says, grow in grace or grow in the word of the Lord. అందుకనే దేవుడు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు ఆయన యొక్క కృపలో, ఆయన యొక్క కృపా వాక్యంలో ఎదగాలి అని. Now, when you come back to the book of Job, మనము యోబు గ్రంథానికి మరలా వచ్చినట్లయితే, so the battle with the friends are a battle with words spoken by the friends. అక్కడ యోబు యొక్క పోరాటము తన స్నేహితుల యొక్క ఆ యొక్క మాటలను బట్టి అక్కడ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. You know, no wonder in Ephesians chapter 6 and also in Hebrews chapter 4 it says, the word of the Lord or word of God is like the sword, isn't it? The sword of the Spirit. అక్కడ ఎంత మాత్రం కూడా ఆశ్చర్యం లేదు. అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము అట్లానే మనము Hebrews chapter 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ దేవుని వాక్యము అది ఖడ్గము అని చెప్పబడింది. Right. Why? ఎందుకు? Because the sword is a sword used for battle, isn't it? ఎందుకు అనగా ఖడ్గము అనేది ఒక పోరాటానికి అది ఉపయోగించబడుతూ ఉంటుంది కనుక. You know, it's very clear. Ephesians 6 says, you know, take on the sword of the Spirit, which is the word of God. అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది ఆ దేవుని యొక్క ఆత్మ ఖడ్గమును, వాక్యమును, ఆత్మ ఖడ్గమును మీరు తీసుకొనండి. Right. And what is the use of the sword? ఆ యొక్క ఖడ్గము యొక్క ఉపయోగం ఏంటి? It is not only to correct our inner life. అది మన యొక్క ఆంతరంగిక జీవితాన్ని సరిచేసుకోవడానికి మాత్రమే కాదు. It is the word which also enables us to fight the enemy through the word. అది అపవాది లేక శత్రువుతో పోరాడడానికి ఆ దేవుని వాక్యము ద్వారా అది ఉపయోగకరంగా ఉంటుంది. You know, we have the beautiful example of the Lord Jesus Christ in Matthew chapter 4. మనకు చాలా అందమైనటువంటి ఒక ఉదాహరణ మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పెట్టినటువంటి ఒక ఉదాహరణ మనకు తెలుసు. After his baptism and the fulfillment of the righteousness of God in his baptism, ఆయన బాప్తిస్మము పొందిన తరువాత దేవుని యొక్క నీతి బాప్తిస్మము ద్వారా నెరవేర్చబడిన తరువాత we find that the Spirit of the Lord leads the Lord Jesus Christ into the wilderness in chapter 4. మనకు తెలుసు 4వ అధ్యాయం మత్తయి సువార్తలో దేవుని యొక్క ఆత్మ ఆయనను అరణ్యంలోనికి కొనిపోయాను. And there he was 40 days, you know, in that battle against the satanic spirit. అక్కడ ఆయన తన ఆత్మలో అపవాదితో 40 దినాలు ఆయన పోరాటంలో ఉన్నట్లుగా మనం గమనిస్తాం. So we find three kinds of temptations or the test that the devil brings before the Lord Jesus. మనకు తెలుసు అక్కడ అపవాది మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎదుట ఒక 3 రకములైనటువంటి ఆ యొక్క శోధన లేక శ్రమలను తీసుకుని వస్తున్నాడు. And the word says the Lord was taken there by a purpose to be tempted of the Satan. అక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ వస్తూ ఉన్నది అపవాది ప్రభువును అరణ్యంలోకి కొనిపోయినటువంటి విధానము ఆయనను శోధించడానికి. Right. The word tempted in its other translation says it was battle. That was the first battle beginning between the Lord in his physical form into the ministry against the devil. మరొక తర్జుమాలో ఆ యొక్క శోధన అనగా అది పోరాటము అని ఆ యొక్క అర్థాన్ని సూచిస్తూ ఉన్నది. ఏ విధంగా తన భౌతిక శరీరంలో ఏ విధంగా ప్రభువు అపవాదితో ఆ యొక్క ఆ పోరాటాన్ని ఆయన ఆ సమయంలో కలిగి ఉన్నాడు. So we need to understand that, you know, being saved, being baptized, like the Lord has said an example, Matthew 3, we enter into this warfare with the devil. కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం బాప్తిస్మం పొందిన తర్వాత ప్రభు నమ్మిన తర్వాత ఈ విధంగా మరి అపవాదితో ఇటువంటి ఒక పోరాటం అనేది మనకు ఉంటది. So there what happened? What did the Lord do? అక్కడ ప్రభు అక్కడ ఆయన ఏం చేశాడు? He spoke words, isn't it? ఆయన తన మాటలను ఆయన మాట్లాడుతూ వచ్చాడు. He didn't give any explanation. He just spoke the word. ఆయన ఏ వివరణ అక్కడ ఇవ్వలేదు కానీ ఆయన తన వాక్యాన్ని తెలియజేస్తూ వచ్చాడు. And in all the three situations, ఆ 3 సందర్భాలలో కూడా he spoke the word. ఆయన ఆ వాక్యమును ఆ మాటను ఆయన మాట్లాడాడు. And in that he said, man shall not live by bread alone,
Look at that. Man shall not live. That means it's comprising a wholesome life. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. అక్కడ ప్రభువు వస్తూ ఉన్నాడు. అక్కడ మనుష్యుడు రొట్టె వలన మాత్రము బ్రతుకుడు గాని అని. అంటే ఆ సంపూర్ణముగా మానవుని ఉద్దేశించి మరి ఆయన రొట్టె వలన మాత్రము బ్రతుకుడు గాని నోట నుండి వచ్చి దేవుని నోట నుంచి ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని తెలియజేస్తూ వచ్చాడు. The word man shall not live by bread alone, but live by this. That word live in the actual original talks about all aspects. That's the spirit, soul, and body, or the world, or the physical, or the mental aspect. Every aspect of the life of man. అక్కడ మరొక తర్జుమాలో ఈ బ్రతుకును అనేటువంటి యొక్క మాటకు అర్థము మరి ప్రాణాత్మక దేహాలు సంపూర్ణముగా మానవుడు భౌతికంగా ఆత్మీయంగా అన్ని విధాలుగా ఏ విధంగా మానవుడు జీవిస్తాడో దాన్ని ఉద్దేశించి చెప్పబడుతున్నటువంటి మాట. Yeah, these are some of the points we like to consider as we are looking at the Job's battle against his friends. ఈ మాటలను మనము యోబు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. How God teaches us to use the word, what words we utter strong. దేవుడు ఈ విధంగా ఈ పోరాటంలో Who is he that overcometh the world? The question asked. Even he who believes that Jesus Christ is the Son of God, overcoming by faith. ఆ యొక్క 5వ అధ్యాయంలో దాన్ని తెలియజేస్తూ వస్తూ ఉంటున్నాడు. Right, now when we come back to అంశ were very close friends of Job in the life of Job. ఈ ముగ్గురు స్నేహితులు కూడా యోబు యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి స్నేహితులుగా కనబడుతూ ఉంటున్నారు. ఎలీఫజు, బిల్దదు, అట్టను జోహర్. Now, how do we understand that? ఏ విధంగా దాన్ని మనం అర్థం చేసుకోగలం? So when you read chapter 2 verse 11 to 13, 2వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకున్నట్లయితే we find there are enough evidence to say how these friends were very close to Job. అక్కడ మరి అక్కడ And finally it says in verse 13, అక్కడిగా అక్కడ వచనంలో ఈ విధంగా చెప్పబడుతూ when 7 nights spake a that his grief was very great. అక్కడ యోబుతో కూడా వారు 7 దినాలు అక్కడ రేయింబగళ్ళు వారు అక్కడ దూరిలో వారు కూర్చుని ఉన్నారు. యోబు యొక్క అత్యధికమైనటువంటి యొక్క బాధను వారు చూస్తూ అక్కడ కూర్చున్నట్లుగా రాయబడింది. What did they see in Job in a changed description? Earlier Job was one of the most handsome or a very robust person, isn't it? అక్కడ కలిగినటువంటి మార్పు వారు చూస్తూ ఉండగా ఏంటి, అంతకు మునుపు బహుశా యోబు చాలా సౌందర్యవంతుడుగా చాలా అక్కడ ఉన్నవాడుగా అక్కడ ఆరోగ్యవంతుడుగా అక్కడ ఉండి ఉండవచ్చు. A man very bold, a man very good to look at, a man who pleased God. చక్కటి మరి ఒక రూపవంతుడుగా మరి దేవుణ్ణి మరి సంతోషపెట్టువాడుగా బహుశా చాలా బలవంతుడుగా అక్కడ యోబు ఉండి ఉండవచ్చు. But now what do they look at Job? కానీ ఇప్పుడు యోబులో వారు ఆ మార్పును ఏం చూస్తూ ఉంటున్నారు? Look at verse 12. 12వ వచనాన్ని చూడండి. And they lifted up their eyes afar off and what? Knew him not. ఆ దూరము నుండి నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక ఉన్నారు. The person who was very precious in their eyes
ఈ వ్యక్తి ఎవరైతే చాలా శ్రేష్ఠుడిగా ఒకప్పుడు వీరి కళ్ళ ముందు ఉంటూ వచ్చాడో, now in a changed physical problematic description, they could not recognize him. మరి అక్కడ ఉన్నటువంటి యొక్క ఆ స్థితిని వారు యోబు యొక్క ఆ స్థితిని భౌతికంగా చూసినప్పుడు ఆయన్ని పోల్చలేకపోయారు. But did they leave him and go? Knew them very well. చాలా దగ్గరి స్నేహితులు వీరు ముగ్గురు కూడా. యోబు కూడా బాగా తెలుసు. And so it says in verse 13. కాబట్టి ఈ విధంగా 13వ వచనంలో చెప్పబడుతూ ఉంది. Whatever be the physical appearance, unseeable, undescribable appearance of Job, the friends sat down with him on the ground. కాబట్టి యోబును వారు చూసినప్పుడు వారు యోబు యొక్క ఆ స్థితిని, అది వర్ణించలేనటువంటి యొక్క ఆ స్థితిని మరి ఆ మాటల యొక్క పోరాటంలో వీరెంత మాత్రం కూడా ఇక్కడ అవిశ్వాసులుగా కనబడతారు. They are not people who are strangers to God. అక్కడ వారు దేవుణ్ణి ఎరుగని వారుగా ఎంత మాత్రం కూడా అక్కడ వారు కనబడరు. That is why in chapter 42 we find how God spoke. అక్కడ మనకు తెలుసు 42వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు ఏం God did not pass a message through Elihu, or he did not pass a message through Job. God spoke to Eliphaz directly. దేవుడు ఎలీహు ద్వారా లేక యోబు ద్వారా ఆ వర్తమానాన్ని తెలియజేయలేదు కానీ ఆ సందర్భంలో ఎలీఫజు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎలీఫజుతో మాట్లాడుతూ God said, Eliphaz, you and your two friends, and he also a divine secret. అక్కడ ఎలీఫజుతో మాట్లాడుతూ దేవుడు నీవు తర్వాత నీ ఇద్దరు స్నేహితులు కూడా అక్కడ దైవికమైనటువంటి ఒక చక్కటి యొక్క మర్మాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. He tells them about the Old Testament in how there were certain burnt offerings to be raised up to please God. అక్కడ పాత నిబంధన సత్యం అక్కడ ఏ విధంగా బలులు అర్పించడం ద్వారా దేవుణ్ణి అక్కడ గణపరచవచ్చునో ఆ మాటలను బట్టి అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. That means Eliphaz and his two friends knew about what burnt offering means. కాబట్టి ఎలీఫజు అతని స్నేహితులు ఇద్దరు కూడా ఈ యొక్క దహన బలులను గురించినటువంటి సంగతి వారికి బాగా తెలుసు. He did not question God, Lord, how do I do it? I don't know about it, I don't know what your laws are. He never said that. అక్కడ వారు దేవుణ్ణి ఎంత మాత్రం కూడా ప్రశ్నించలేదు. అంటే ఈ దహన బలులు ఏ విధంగా అర్పించాలి, అక్కడ ఉన్నటువంటి యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి యొక్క దేవుని యొక్క నియమాలు పద్ధతులను గురించి అక్కడ వారు దేవుని ప్రశ్నించలేదు. And God asked them to go to Job, and that Job would receive that offering and also intercede and pray. అక్కడ వారు యోబు యొద్దకు వెళ్ళి మరి అతను మిమ్మల్ని గురించి ఆయన ప్రార్థన చేస్తాడు అనేటువంటి ఒక మాటను కూడా తెలియజేస్తూ వచ్చాడు వారికి. The meaning is that these three friends were close ఏంటి మరి? That is what we need to study, isn't it? అది మనం ఇప్పుడు దాన్ని అధ్యయనం చేయవలసిన. We need to know a very important fact. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక వాస్తవాన్ని మనము గమనించాలి. There are four things that we can identify in these friends. నుండి మనము గుర్తింపవచ్చు. These three friends, they knew God, but they were not close to God. ఈ ముగ్గురు స్నేహితులు కూడా దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉన్నారు కానీ దేవునికి ఎంత మాత్రం కూడా వారు దగ్గరగా లేరు. Now look at that. That's what we are trying to look at. They knew God, but they didn't have a desire to be close to God. కాబట్టి చూడండి, ఆ వ్యత్యాసాన్ని మనము చూడవలసిన వారంగా ఉన్నాం. వారు దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు కానీ దేవునికి వారు ఎంత మాత్రం కూడా దగ్గరగా లేరు.
Secondly, రెండవదిగా they had faith in God, but their faith was not pleasing to God. వారికి దేవుని పట్ల విశ్వాసము ఉన్నది గాని ఆ విశ్వాసము ద్వారా దేవుణ్ణి వారు దేవునికి ఇష్టలుగా వారు అక్కడ మరి అక్కడ కనబడటం లేదు. Right, the word says without faith it is impossible to please God, isn't it? దేవుని వాక్యం చెబుతూ ఉన్నది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము అని. Now they had faith, అయితే వారికి విశ్వాసం ఉన్నది, but their faith could not please God. అయితే వారి యొక్క విశ్వాసము దేవుని ఎంత మాత్రము కూడా అది మెప్పించలేనిదిగా ఉన్నది. Thirdly, మూడవదిగా they uttered words which more brought condemnation or judgment rather than deliverance. వారి యొక్క మాటలు ఉచ్చారణ ఏ విధంగా ఉన్నది అంటే విడుదల దయచేయున్నది కంటే కూడా మరి దేవుని యొక్క లేక ఆ యొక్క ఉగ్రత తెచ్చేదిగా అక్కడ కనబడుతూ ఉంటుంది. Right, they used the word more for judgmental attitudes rather than for deliverance in Job. విడిపించే యొక్క విడుదల దయచేసేటువంటి యొక్క ఆ మాటల కంటే కూడా ఆ తీర్పు సంబంధమైనటువంటి యొక్క ఆ మాటలు మరి ఎక్కువగా వారి మాటల్లో కనబడుతూ ఉన్నాయి. Fourthly, నాలుగవదిగా whatever they said, they failed to understand God's purpose for their lives. వారు మాట్లాడిన ప్రతి మాట వెనుక కూడా వారు ఆ దేవుని యొక్క వారి జీవితముల పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని వారు గమనించలేకపోయారు. I hope you are understanding. బహుశా అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నాను కదా. Yeah, these are all the based on the word life. We are talking about the word life. ఇవన్నీ కూడా ఈ మాటల యొక్క సంభాషణ యొక్క ఆ జీవిత విధానాన్ని అది సూచిస్తూ ఉన్నది. They knew God, వారు దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు, but they could not be close to God. బట్ వారు దేవునికి వారు దగ్గరగా లేకపోయారు. They had faith, వారికి విశ్వాసం ఉన్నది, but they could not please God with that faith. కానీ దేవుణ్ణి వారు మరి మెప్పించలేని వారుగా ఉన్నారు. They knew the word but used it for judgmental purposes. దేవుని యొక్క వాక్యము వారికి తెలుసు, అయితే తీర్పు సంబంధముగా తీర్పు తెచ్చేదిగా తీర్పరులుగా అక్కడ పడుతూ ఉన్నారు. They knew the word, వారు దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్నారు, but they did not know the purposes of God. కానీ దాని వెనుక ఉన్నటువంటి యొక్క దేవుని యొక్క ఉద్దేశాలను వారు గమనించలేనటువంటి వారుగా ఉన్నారు. Now on the other hand, మరొక వైపు we find about Job, right? మనము యోబుని గమనిస్తూ ఉంటూ ఉన్నాం కదా. Job was already in a platform or in a level where God had testified about his faith life. యోబు ఇప్పటికే దేవుని చేత మరి పరీక్షకు పెట్టబడినటువంటి యొక్క ఆ స్థాయిలో ఉన్నాడు. God testified or God gave testimony about his faith life. యోబును గురించి ఇప్పటికే దేవుడు ఆ యొక్క సాక్ష్యమును ఇచ్చినటువంటి యొక్క సాక్ష్యమును పొందినటువంటి యొక్క స్థితిలో యోబు ఇప్పటికే ఉన్నాడు. Right, that is important to understand. That is where he is experiencing actually closeness to God. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి తాను దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిని దగ్గరగా అనుభవిస్తూ ఉంటూ ఉన్నాడు. Secondly, రెండవదిగా we find Job, he has spoken 21 chapters of words, and in more than 50% of the chapters he talked about brokenness in his life. 21 అధ్యాయాలు యోబు మాట్లాడుతూ వచ్చాడు. అయితే అందులో సగభాగాన్ని మనం గమనిస్తే తన యొక్క విరిగిన స్థితిని గురించి తెలియజేస్తూ వచ్చాడు యోబు. That's important to understand, right, isn't it? చాలా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము కదా. Faith that brings God's voice into us in order to break us. విశ్వాసము దేవుని యొక్క మాట మన జీవితాల్లోనికి అది తీసుకుని వస్తది. ఎందుకు అంటే మనము దేవుని ఎదుట విరుగునట్లుగా. Yeah, that is what Hebrews chapter 4 and verse 12 is all about. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చెప్తున్నటువంటి యొక్క సారాంశం. Where the word cuts through every part of our life and brings us into a broken state. దేవుని వాక్యము మనము మన ప్రాణాత్మక కీలను అది విభజించినంత మట్టుకు అది విభజిస్తూ దేవుని యొద్దకు మనము నలిగిన స్థితికి తీసుకుని వస్తుంది. Thirdly, మూడవదిగా Job spoke or gave answer to his friends, but that was not judgmental about them.
యోబు ప్రత్యుత్తరం ఇస్తూ తన స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు, జవాబులు ఇస్తూ ఉన్నాడు గాని అవి తీర్పు సంబంధముగా అవి ఎంత మాత్రము కూడా లేవు. He left judgment to God, isn't it? ఆ తీర్పును దేవునికి విడిచిపెట్టేశాడు. That is something that we need to understand as believers, isn't it? విశ్వాసులంగా దానిని మనము అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉంటాం. When you read Romans chapter 8, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని చదువుకున్నట్లయితే, Romans chapter 12, brother. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని చదువుకున్నట్లయితే, just read those words over there. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, see Romans chapter 12 and verse 19 to 21. 19వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము, అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదుము, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. Right, so that's a very clear indication of what we are supposed to do with the words we speak. అది చాలా స్పష్టమైనటువంటి ఒక సూచన, మన మాటల ద్వారా ఏ విధముగా మనము ఇతరులతో సంభాషణ చేయాలి అనేది. We are not to be judgmental, but hand over the judgment to God. మనము తీర్పురముగా ఉండకూడదు గాని ఆ తీర్పును దేవునికి విడిచిపెట్టవలసిన వారంగా ఉంటాం. Because vengeance or judgment belongs to God. ఎందుకంటే పగ తీర్చుట ఆ తీర్పు అనున్నది అది దేవుని యొక్క పని. And the same thing is repeated again in Hebrews chapter 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇది మరలా చెప్పబడింది. Yeah, don't be ready to avenge yourself, but give God the place to do it. పగ తీర్చుకొనకు మీకుగా పగ తీర్చుకొనుకుడు గాని దేవునికి చోటు ఇయ్యుడి అని అక్కడ రాయబడి ఉన్నది. Fourthly, 4వదిగా we find as Job is progressing in the trial of his faith, తన యొక్క విశ్వాస జీవితంలో ఆ యొక్క పరిశోధన గుండా వెళ్తూ ఉన్నప్పుడు, right, the friends are not passing through trial, but Job is passing through trial. Okay, తన స్నేహితులు ఆ శోధన నుండి వారు వెళ్ళటం లేదు కానీ యోబు ఆ శోధన గుండా వెళ్తూ ఉన్నాడు. He uttered words which show us that he was willing to fall in line with the purposes of God. అక్కడ యోబు యొక్క ఆ మాటలు, ఆ యొక్క సంభాషణ ఏ విధంగా వీటిని తెలియజేస్తున్నాయి అంటే దేవుని యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా ఆయన మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం గమనించగలం. Just look at this word. Come to Job and all right. Look at verse 42 and verse 5. 42వ అధ్యాయము యోబు గ్రంథము 5వ వచనాన్ని చూడండి. You see how Job is telling God like this, I have heard of thee. Now look at this. I heard of thee by what? By the hearing of the ear. ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడు అంటే, నేను కేవలము వినుట ద్వారా లేక వినికిడి చేత నిన్ను గురించిన వార్త నేను వింటిని అంటున్నాడు. That is willing to fall in line with what God is purpose for his life. అదేం తెలియజేస్తుందంటే దేవుని యొక్క ఉద్దేశాలు తన జీవితం పట్ల ఏ విధంగా ఉన్నవో దానికి అనుగుణంగా అందులోనికి రావాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. When you read another translation in the Amplified and others, you can get a better understanding. మరొక తర్జుమాల్లో కొంత సులభంగా ఉండేటువంటి మరొక తర్జుమాల్లో అక్కడ చక్కటి అర్థాన్ని మనం గమనించగలం. It says, I've heard words concerning your goodness and I like to abide by what I hear. అక్కడ ఏమని తెలియబడుతుంది అంటే, నేను నీ మంచితనం గురించినటువంటి యొక్క సంగతులు ఇప్పటి వరకు వింటూ వచ్చాను, అయితే వాటిని నేను ఇప్పుడు చూడాలి అన్నట్టుగా I want to abide by what I hear. నేను విన్నదాన్ని బట్టి దానికి నన్ను నేను లోపరుచుకోవాలి అన్నట్టుగా తెలియజేస్తున్నాడు. I want to live in your word. అందులో నేను జీవించాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. I've heard of thee by the hearing of the ear. నేను వినికిడి చేత మాత్రమే నిన్ను గురించి నేను విన్నాను. Yeah, but now my eyes see you. అయితే నా కనులు ఇప్పుడు నిన్ను చూస్తూ ఉన్నాయి అని తెలియజేస్తున్నాడు. Did he really see God? నిజంగా అసలు దేవుణ్ణి చూచాడా యోబు? So when you hear and are impacted and you live in the presence of what you hear,
అయితే ఆ వినికిడి ద్వారా విన్న వాటిని బట్టి ప్రభావితమై అందులో జీవించాలి అని ఎప్పుడైతే And when you కోరుకుంటూ ఉంటాడో, and when you are understanding the deep presence of God, ఆ దేవుని యొక్క ఆ యొక్క ఆ సన్నిధి అక్కడ ఉన్నటువంటి యొక్క ఆ లోతులో జీవించడానికి అర్థమైనప్పుడు what you hear becomes a vision. ఆ ఏదైతే మనం వింటామో అది నువ్వు వింటావో అది నీకు ఒక దర్శనంగా అది మారుతుంది. And so actually he has not seen God, but what he's saying, now my eye sees you. వాస్తవంగా ఇక్కడ యోబు దేవుణ్ణి చూడలేదు గాని కన్నులతో అక్కడ ఏం తెలియజేస్తూ ఉన్నాడు అంటే నేను నిన్ను చూస్తున్నాను ఇప్పుడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. That shows that willing to fall in line with the purposes of God. అదేం తెలియజేస్తుందంటే దేవుని యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా తను తాను అందులో జీవించడానికి ఇష్టపడ్డాన్ని అది తెలియజేస్తూ ఉంటుంది. You know how important it is for us to understand the application of God's word into our lives. అది ఎంత మరి అది ప్రాముఖ్యమైనది అంటే మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనము మన జీవితంలో అన్వయించుకోవటం అనేది. Knowing God and drawing close to God. దేవుణ్ణి తెలుసుకున్నట అట్లానే దేవునికి దగ్గరగా మనము జీవించట. Hebrews 10 says that. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం దాన్ని తెలియజేస్తుంది. Drawing near to God, being washed by the word of God. దేవునికి దగ్గర అవుట ద్వారా మనము దేవుని వాక్యము ద్వారా ఉదక స్నానము చేయబడతాము అని. James chapter 4 says. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం తెలియజేయబడుతుంది. Draw near to God and he will draw near to you. మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు ఆయన వస్తాడు అని. Yes, the word of God allows us, enables us, empowers us to draw near to God with all the things that the Spirit communicates to us. దేవుని వాక్యము దేవుని యొక్క ఆత్మ ద్వారా ఏదైతే దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడో దానిని బట్టి మనము దేవుని యొద్దకు రావడానికి అది సాధ్యమవుతుంది. Yeah. What's the second thing? రెండవది ఏంటి? According to Hebrews 11 verse 6. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ప్రకారము, right, we possess that faith that enables us to please God. మనము విశ్వాసాన్ని మనము కలిగి ఉంటాము దేవునికి ఇష్టంగా ఉండునట్టు. What is the faith that enables us to please God? ఏంటి ఆ యొక్క విశ్వాసము దేవుని ఎదుట మనం ఇష్టంగా దేవునికి ఉండడానికి? It's the faith that empowers us with the word of God. విశ్వాసము మరి అది వాక్య సంబంధమైనటువంటి విశ్వాసము ఏదైతే మనల్ని శక్తివంతులుగా చేస్తాదో దేవునికి ఇష్టంగా ఉండడానికి. You know that another translation is in 1 John chapter 5. మరొక తర్జుమా ఉన్నది యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. Who is he who loves God? He who keeps the word of God. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు దేవుని వాక్యాన్ని వారు మరి కలిగి ఉంటారు, అవలంబిస్తారు అని. And the word of God, according to James, in the book of in the epistle of James, we read beautifully. యాకోబు రాసిన పత్రికలో మరి చాలా చక్కగా మనము దాన్ని చదువుకుంటాం మరొక వచనాన్ని. We must never use our words to be judgmental about anybody, isn't it? ఇతరులను తీర్పు తీర్చడానికి మన మాటలను ఎంత మాత్రం కూడా మనము వాడకూడదు అని. You know, there James is talking about the tongue, isn't it? అక్కడ యాకోబు గారు నాలుకను గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు, అవును కదా? While talking about the word in chapter 1, in chapter 3 he's talking about the tongue. మొదటి అధ్యాయంలో దేవుని యొక్క వాక్యమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మనుషుని యొక్క నాలుకను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. And he says the tongue is a kind of a fire that comes out of man when a man utters a word. నాలుక మనుషుడు మాట్లాడినప్పుడు అది ఒక అగ్ని వంటిదిగా అది నాలుక కనబడుతూ ఉన్నది అని తెలియజేస్తూ రాస్తుంది. But in the same chapter, అదే అధ్యాయంలో, instead of using the tongue for a wrong purpose, we talk about wisdom that comes from heaven. అక్కడ మరి ఇక తీర్పు సంబంధముగా మనము దాన్ని అయోగ్యముగా వాడక మరి దేవుని యొక్క జ్ఞానము పైనుండి వచ్చి జ్ఞానము నిమిత్తము అది వాడబడాలి అనేది అక్కడ రాస్తూ ఉన్నాడు. The choice now is whether to use the tongue for the wrong purpose which God doesn't like, or to speak the wisdom of God. కాబట్టి యొక్క ఉపయోగకరమైనటువంటి యొక్క ఉద్దేశము
దేవుని యొక్క జ్ఞానము గురించి మాట్లాడడానిక, లేక తీర్పు సంబంధంగా దూషణ సంబంధంగా దానిని ఉపయోగించడానిక అని. And the word we need to understand, it's the word which is the very personification of Christ and also the Holy Spirit leading. Is the word which enables us to walk in the purpose of God. కాబట్టి దేవుని యొక్క వాక్యము క్రీస్తు ఆయన యొక్క మరి ఆ యొక్క వ్యక్తీకరణ, అదే సమయంలో పరిశుద్ధాత్మ యొక్క సహాయము ద్వారా దేవుని పట్ల మన విశ్వాసం ఉంచి ఆ విధంగా ఉండడానికి ఇష్టముగా ఉండడానికి సహాయం చేస్తుంది. Makes us to walk in the purposes of God. దేవుని యొక్క ఉద్దేశాల మేరకు నడవడానికి అవి సహాయము చేస్తాయి. And these purposes, according to Ephesians chapter 3 and verse 17, ఈ ఉద్దేశాలు, దేవుని యొక్క ఉద్దేశాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారము, these are the eternal purposes of God. ఇవి నిత్యమైనటువంటి దేవుని యొక్క సంకల్పాలు అనేది తెలియజేయబడుతుంది. Sorry, it is not 17, but it's Ephesians 3, and right, it is. You need to read verse, brother. You can read verse 13 up to 8 to 11, brother. Yeah, you can read up to verse 8 to 11. Yeah. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 11వ వచనం చదువుకున్నట్లయితే, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. Yeah, that's sufficient, I think. You know, the nitya sankalp, right? It's the eternal purpose of God. ఆ నిత్య సంకల్పము, దేవుని యొక్క నిత్యమైనటువంటి యొక్క సంకల్పము చొప్పున ప్రధానులకును అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయాలని ఉద్దేశించి, శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యుత్పడి నాకు ఈ కృప అనుగ్రహించారు. Right, very, very clear words, isn't it? చాలా స్పష్టమైనటువంటి వచనం కదా. The purpose that God has planned for you and me through His word is the eternal purpose of God. కాబట్టి దేవుని వాక్యము ద్వారా దేవుడు ఉద్దేశించినటువంటి ఆయన యొక్క సంకల్పాలు నిత్యమైనటువంటి యొక్క సంకల్పము అనేది మనం గమనించగలం. So when you are studying this in the book of Job, యోబు యొక్క గ్రంథంలో దీని గురించి మనము చదువుతూ ఉన్నప్పుడు, you know, we want to study this in a fourfold subject. ఒక 4 విధములుగా ఈ యొక్క అంశాన్ని మనము ధ్యానం చేసుకునవచ్చు. Right. First of all, మొదటిదిగా we talk about the word. You know, if you look at, I'm just combining all the chapters. First of all, the word that brings the true knowledge of God. ఈ ఉన్నటువంటి యొక్క అధ్యాయాలన్నింటినీ కూడా క్రోడీకరించుకుని అందులో ఉన్నటువంటి యొక్క సారాంశం మొదటిది ఏంటి అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియజేసేదిగా అది ఉంటుంది. The word that brings the true complete knowledge of God. దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క జ్ఞానాన్ని కలిగించేదిగా ఉంటుంది. You know, it's very interesting as you read Job, right? అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా యోబు గ్రంథం అంతా కూడా చదివినప్పుడు. No, God is looking at what all is being said. దేవుడు గమనిస్తూ ఉన్నాడు ఏమేమి చెప్పబడుతూ ఉన్నాయి అని. And then when you come to the latter part, is please read the chapter. Yeah. Okay, chapter 38. 38వ అధ్యాయం. You know, look how it says here in chapter 38, and you can read verse 1 and 2. యోబు గ్రంథం 38వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకున్నట్లయితే, అప్పుడు యెహోవా సుడిగాలిలో ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెప్పుచున్న వీడెవడు. Look at that. It says, who is this that darkeneth counsel by words without knowledge? అక్కడ జ్ఞానము లేని మాటలు చెబుతూ ఉన్నటువంటి ఆలోచనను చెబుతున్న ఇతనెవడు, వీడెవడు అని మాట్లాడుతూ ఉన్నాడు. Yeah, that's what the Lord is saying, right? అది ప్రభువు చెబుతూ ఉన్నాడు కదా. He's telling that to Job. అది యోబుకు చెప్తూ ఉన్నాడు. Job has been God has been observing every word that has been spoken by Job and by the friends. దేవుడు యోబు మన ఆయన స్నేహితులు మాట్లాడుతున్నటువంటి యొక్క
ప్రతి మాటను ఆయన వింటూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. And now from chapter 38 verse 3 to chapter 41, 38వ అధ్యాయం 3వ వచనం నుండి 41వ అధ్యాయం వరకు కూడా we find how God now brings the completeness of his knowledge to Job. దేవుడు ఇప్పుడు మాట్లాడుతూ ఆయన ఉన్నటువంటి యొక్క సంపూర్ణమైనటువంటి ఆ జ్ఞానాన్ని యోబుకు తెలియజేస్తూ ఉన్నాడు. Yeah, while asking Job the questions, God is now revealing the beauty of his wonderful knowledge. ఆయన యోబును ప్రశ్నలు అడుగుట ద్వారా గురించినటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క ఆయన జ్ఞానాన్ని ఆయన And so what is Job saying in chapter 42? 42వ అధ్యాయంలో యోబు ఏమని చెప్తూ ఉన్నాడు? He says in verse 1 and 2, మొదటి 2 వచనాలలో he says, I know you can do everything, and now what's it? No thought can be withholden from you. అక్కడ తెలియజేస్తూ నీవు సమస్త క్రియలను చేయగలవని, అలాగనే నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కాలే నేరదు అని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. It's the same thing what David uttered in Psalm 139. అదే మాట దావీదు కూడా 139వ కీర్తనలో చెబుతున్నట్లుగా చూస్తాం. David also was very close to the word of God. దావీదు కూడా దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా జీవించినటువంటి వాడు. And he could understand and say that yes, you know everything. అక్కడ అందుకనే తన అర్థం చేసుకోగలిగి చెబుతూ ఉన్నాడు, నీవు సమస్తమును ఎరిగిన వాడువు అని. So the first part of our study is where the word reveals to us the wonder of the knowledge of God. కాబట్టి మొదటి భాగాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము ఏ విధంగా while writing to the Colossian believers, Paul says in Colossians 1 and verse 10 and 11, పౌలు గారు కొలసీలకు పత్రిక రాస్తూ కొలసీలకు అక్కడ మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు కూడా he says you need to increase in the knowledge of God. అక్కడ ఏమని తెలియజేస్తున్నాడు అంటే దేవుని గురించినటువంటి జ్ఞానములో మీరు అభివృద్ధి పొందాలి అని తెలియజేస్తున్నాడు. So we find God has dedicated 4 chapters, beautiful words, to reveal his knowledge to Job. ఒక 4 అధ్యాయాలను యోబు గ్రంథంలో ఆయన పొందుపరిచి ఉంచి ఉన్నాడు, దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని యోబుకు తెలియజేస్తూ. What kind of knowledge is this? అది ఎటువంటి జ్ఞానము? That is what we will study in the days to come, right? అది ముందున్నటువంటి దినాలలో మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. When it says in the New Testament, increase in the knowledge of God, నూతన నిబంధనలో దేవుని గురించిన జ్ఞానంలో అభివృద్ధి పొందుడి అని చెప్పబడినప్పుడు, when Peter is saying grow in grace and the knowledge of Christ, పేతురు ఎప్పుడైతే దేవుని కృపలోను దేవుని యొక్క క్రీస్తుని గురించిన జ్ఞానంలోను అభివృద్ధి పొందుడి అని చెప్తున్నప్పుడు, that is one of the reasons why the Old Testament scriptures in the context are given to know who our God is. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యొక్క సందర్భాలు అన్నీ కూడా మరి దేవుడు ఎవరు, మన దేవుడు అని తెలియజేస్తూ చెప్పబడినటువంటి మాటలు. What's the second part of our study concerning the word in Job? దేవుని వాక్యమును సంబంధించి రెండవ భాగము ఏంటి యోబు గ్రంథంలో? The word which enables us to understand who we are. దేవుని వాక్యము దేవుని వాక్యం ఎదుట వాక్యమును బట్టి మనము ఎవరమో తెలియజేస్తుంది. Yeah, that's what the word is talking about, isn't it? The word that is required to understand who I am before God. అది దేవుని వాక్యము తెలియజేస్తుంది కదా. దేవుని ఎదుట మనము ఎవరము అనేది మనము గమనించడానికి సహాయం చేస్తుంది. What's the third thing? మూడవది ఏంటి? The word which enables us to know the plan and the works of God. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క కార్యాలు ఏమయ్యో అది తెలియజేస్తుంది. That is what we can completely read through all these communications and this exchange of words. ఈ సంభాషణ అంతటిలో కూడా ఉత్తర ప్రత్యుత్తరములన్నిటిలో కూడా దీనిని కదా మనం గమనిస్తూ ఉంటాం. God's plans and God's works. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క కార్యాలు. But what's the fourth thing? నాలుగవది ఏంటి? It talks about God's judgments, isn't it? అది దేవుని యొక్క తీర్పులను గురించి మాట్లాడుతూ ఉంది. God's judgments, which for those who do not obey, what is the judgment?
and to those who obey, what are God's judgments? దేవునికి లోబడి వారికి ఎటువంటి తీర్పులు ఉన్నాయి అనేది, అట్లనే దేవునికి లోబడని వారికి ఎటువంటి తీర్పులు ఉన్నాయి అనేది తెలియజేసింది. When you look at Psalm 19, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయాన్ని గమనించినప్పుడు, the David is talking about various descriptions of the word of God. దావీదు దేవుని వాక్యమును గురించిన వివిధ రకాలైనటువంటి యొక్క ఆ వివరణల గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. And so in verse 9 he says, 19వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. He says the fear of the Lord, look at this now. The fear of the Lord is clean, enduring forever, and the judgments of the Lord are true and righteous altogether. అయితే దీన్ని గమనించండి. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యం నిలిచినట్టు. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి అని తెలియజేస్తున్నాడు. Right, very important words, right? చాలా ప్రాముఖ్యమైనటువంటి పదాలు కదా. So concerning the word as applied in the book of Job, we can see in this 4 different ways. కాబట్టి ఈ దేవుని వాక్యానికి సంబంధించినటువంటి యొక్క ఈ 4 విధానాలు కూడా యోబు గ్రంథంలో మనం దాన్ని First is the true knowledge of God. మొదటిది దేవుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి యొక్క జ్ఞానం. Secondly, getting to know through the word about ourselves. రెండవది ఆ దేవుని వాక్యము ద్వారా మనమేమై ఉన్నామో మనల్ని గురించి మనము తెలుసుకుంటాం. Thirdly, the plans and మూడవది దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆ కార్యములు. And fourthly, the judgments of God. నాలుగవది దేవుని యొక్క తీర్పులు. May God enable us as we move ahead in the few sessions that we have to understand the aspect of the word in the life of our faith. దేవుడు ఆ ముందున్నటువంటి ఆ యొక్క కూడికలలో ప్రభు మనకు సహాయం చేయను గాక, మన విశ్వాస జీవితంలో మరి ఎక్కువగా దేవుని గురించి మనం ధ్యానం చేసుకోవడానికి. Thank you, Kiran, for this wonderful effort, and thanks, Brother Joseph, for the opportunity, and thank you one and all. God bless you. Okay, thank you very much, brother. Thank you, brother. Okay. యోబు జీవితంలో నుంచి మనము శ్రేష్టమైన సంగతులు ఈ రాత్రి మనం వింటూ వచ్చాం పిల్లరా. దేవుని కృప వల్ల దేవుని వాక్యానికి మనం విధేయత చూపించినప్పుడు దేవుని వాక్యం మనల్ని సర్వశక్తిని నడిపిస్తుంది. ఆ సంగతులు మన ఈ రాత్రి దాటిగా దేవుని దాసుల ద్వారా మనం విన్నాం. కాబట్టి విన్న వాక్యాన్ని మన హృదయాల్లో మరి భద్రపరచకుండా విడిచిపెట్టకుండా చాలా మూల్యమైన సందేశాలు ఇవన్నీ కూడా యూట్యూబ్ లో కూడా మనకు దొరుకుతున్నాయి. కాబట్టి వాటిని మీరు మరలా విని మనము ఇంకెక్కువగా ఆత్మీయమైన మరి మేలు మనం పొందడానికి ప్రభు సహాయం చేస్తారు. మరి వాక్యం అందించిన గాయస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, వందనాలు. అట్లాగే మరి కిరణ్ కుమార్ అన్న కూడా ప్రభు నాన్న బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ వస్తున్నాను. పిల్లరా, మరి నెక్స్ట్ వీక్ మనము న్యూ ఇయర్ లో కలుస్తాం మళ్ళా బ్రదర్ గాయస్ గారితో. కాబట్టి అందరూ కూడా ప్రార్థించేద్దాం. గాయస్ గారి యొక్క పరిచయ కొరకు, స్థానిక సంఘం కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించేద్దాం. సో కాబట్టి కిరణ్ కుమార్ గారి గురించి ప్రార్థించేద్దాం. అలాగే సుధీర్ గారు వారి కుటుంబం గురించి మనం ప్రత్యేకించి ప్రార్థించాలని ప్రభుపేట మనం చేసుకుంటూ వస్తున్నాం. మరి ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. రాజేష్ బాబు మనతో ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు చివరిగా. రాజేష్, ఓకే. ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రాలు. రాత్రి మీద ఆశ నిలబెట్టుకుని మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సందేశం కొరకు స్తోత్రాలు. యోబు జీవితంలో నుంచి ఎన్నో పాఠాలు మేము నేర్చుకోవడానికి మీరు మీ కృప చూపిస్తున్నారయ్యా. దేవా, మీ వాక్యము సత్యమైనది. మీ వాక్యమునకు విధేయత చూపినప్పుడు అది సర్వసత్యములోకి నడిపించేది కొనండి.
ప్రభా మరి యోబు యథార్థమైన జీవితం కలిగి మీకు విధేయత చూపినప్పుడల్లా తనను మీరు బలపరుస్తూ వచ్చారు. ఒకటి ఉన్నదంతే కూడా అతడు మళ్ళా సంపాదించుకుని ప్రభా మరి నీ కృపను బండు వర్ధిల్లడానికి కృప చూపించారు. స్తోత్రాలు. రాత్రి మీ ఆశ నిలబెట్టుకుని శ్రేష్టమైన వర్తమానం మీరు మాకు అందించారు. అందుకు వందనాలు. ఆశలు కిరణ్ గారిని కూడా మీరు బలపరిచి చక్కగా మాకు అర్థమయ్యేటట్టు మీ దాసునికి తెలిసిన జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దీవించండి వారి కుటుంబాన్ని ప్రభావ సంపూర్ణంగా సుధీర్ గారి కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు వారిని కలవడానికి కృప చూపించాం. ఆయన వారి కుటుంబమును బిడ్డలను దీవించండి. నాన్నగారిని దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగం అంతటిపై కృప చూపించండి. మీ దాసునికి సంపూర్ణ రక్షణ అనుభవం చేయమని ప్రార్థన చేసుకోండి. ఇలాగని రాత్రి పరిశుద్ధులతో కలిసి సహవాసంలో మేము ప్రార్థించి వాక్యం వినడానికి కృప చూపించారు. చేరవచ్చిన బిడ్డలందరూ కోరుకున్నాము. ప్రభావ మరి రాత్రి అంతా క్షేమం తెచ్చండి. ప్రభు మీ చిత్తమైతే రేపు మరలా మేము కలుసుకుని మీ వాక్యం వినడానికి మీ సహాయం ఇచ్చి నడిపించి మహింపడండి. మా ప్రాణప్రియుడని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధనామమును బట్టి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. చాలా వందనాలు అందరికీ. ప్రభు నాన్న బట్టి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు చిత్తమైతే రేపు మరలా మనం కలుసుకుని దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ బ్రదర్ గాయస్ గారికి అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. అండ్ కిరణ్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు. సుధీర్ గారు అయ్యగారు వందనాలు. శ్రీమణి గారు వందనాలు. పిబి గారు వందనాలు. రాజేష్ గారు, ఎంబి గ్రేస్ గారు వందనాలు. ఓకే అయ్యా, కొంచెం లైవ్ ఆపండి దగ్గర. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అన్న కిరణ్ అన్న వందనాలు. వందనాలు సుధీర్, వందనాలు. ప్రైజ్ లార్డ్. ఓకే అయ్యగారు క్లోజ్ చేయండి. అయ్యగారు రికార్డింగ్ క్లోజ్ చేయండి. yes brother. ఓకే సార్, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.